హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో మనకు పింఛన్కి సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. లాక్డౌన్ సందర్భంగా చాలామంది కూడా పింఛన్ అనేది మనకు ఇన్ టైంలో తీసుకోకపోవడం వల్ల 2 months కూడా పెండింగ్ అయితే ఉండింది కదా. మరి యాక్చువల్గా లేటెస్ట్గా వచ్చిన రూల్స్ ప్రకారం అయితే 2 months కనుక తీసుకోకపోయినట్లయితే నెక్స్ట్ మంత్కి పింఛన్ అనేది ఆగిపోవాలి. అయితే మనకు సర్ప అధికారులు ఒక అప్డేట్ అయితే ఇచ్చారన్నమాట. మీరు 2 times అనేది అంటే 2 నెలల నుంచి పెన్షన్ తీసుకోకపోయినా ఖచ్చితంగా ఈ వచ్చే నెల ఏదైతే 1 నుంచి 3వ తారీఖు మధ్యాహ్నం వరకు కూడా పేమెంట్ అయితే ఇస్తారో ఆ టైంలో మీరు తీసుకునేందుకు వెసులుబాటు అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఓకే, 2 నెలలు తీసుకోకపోయినా సరే పింఛన్ అనేది ఇస్తామని చెప్పి అప్డేట్ అయితే ఇచ్చారు. దీనికి సంబంధించి సాక్షిలో వచ్చిన ఈ కథనాన్ని చూద్దాం. వరుసగా 2 నెలల పాటు పింఛన్ తీసుకోకపోతే ఆ లబ్ధిదారులకు తాత్కాలికంగా పెన్షన్ రద్దు చేసే నిబంధనలో మార్పులు చేస్తున్నట్టుగా సెర్ప్ CEO రాజ్బాబు తెలిపారు. లాక్డౌన్ కారణంగా పింఛన్ లబ్ధిదారులు కొంతమంది సొంత ఊరికి దూరంగా వేరే రాష్ట్రాల్లోనూ ఇతర ప్రాంతాల్లో చిక్కుకుపోయారని, వీరు 2 నెలల పాటు పింఛన్ తీసుకోలేకపోయినా 3వ నెలల పింఛన్ అయితే అందిస్తామని చెప్పి అప్డేట్ అయితే ఇచ్చారు. ఒకవేళ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా సరే ఆ పింఛన్ కనుక అందుతున్నట్లయితే వారు 2 నెలల నుంచి తీసుకోకపోయినట్లయితే కంగారు అయితే లేదు. కంపల్సరీగా మీరు నెక్స్ట్ మంత్ ఏదైతే 1 నుంచి మనకు పింఛన్ అయితే ఇస్తారో అప్పుడు ఈ పింఛన్ తీసుకునేలాగా సహాయం అయితే చేయండి. లేదంటే ఈ పింఛన్ అనేది ఆగిపోతుంది అనమాట. మళ్ళీ దీన్ని రోల్ బ్యాక్ చేయడం అంటే కొంచెం కష్టమైన పని అనమాట. అందువల్ల తప్పకుండా ఈ ప్రభుత్వం అందించే ఈ పింఛన్ అనేది మీ యొక్క కుటుంబ సభ్యులు ఎవరైనా సరే పింఛన్ తీసుకునేవారు ఉంటే కంపల్సరీగా తీసుకునేలాగా సహకరించండి. ఓకే, థ్యాంక్ యూ.